పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలో ఏ రీతిగా ఉన్నారు? మనమందరం క్షేమం కలిగి ఉన్నాం. ఈ రోజున మీతో ఈ రీతిగా మాట్లాడటానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 43వ వచనాన్ని మీకు చదివి వినిపించాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు మన దేవుడు. ఆయన తన ప్రజల పట్ల మనం ఆయన వారముగా ఉండటం ఎంత గొప్ప భాగ్యం మనకు దొరికింది, ఎంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. ఈ మాటలు వింటున్న నీవు ఆయన వాడవుగా, ఆయన దానవుగా ఉన్నావా? దేవునికి అందుబాటులో ఉన్నావా? దేవునిని సమీపించి జీవిస్తూ ఉన్నావా? నీ దినచర్యలో దేవునికి నీకు ఉన్న సంబంధం ఎటువంటిదై ఉన్నది? గత సంవత్సరం ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, ఎంతమంది ఆత్మీయతలో చల్లారిపోయారు, ఎంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి జీవించిన వారుగా ఉన్నారు. అయితే ఆయన తన ప్రజలను, ఆ ప్రజల పట్ల ఆయన చూపే ఆ యొక్క ఉన్నతమైన ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? తన ప్రజలను సంతోషముతోను, సంతోషం లేకపోవటానికి గల కారణం ఎవరు? దేవుడా? కానే కాదు కదా. తన ప్రజలను సంతోషముతోను, తండ్రి తన బిడ్డలను సంతోషపరచాలని ఏవేవో ప్రయత్నాలన్నీ చేసి కష్టపడి తానైనా కష్టపడాలనుకుంటాడు, కానీ తన బిడ్డలు తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరు కూడా తండ్రుల కంటే తల్లి చూపే ప్రేమ కంటే వేల రెట్లు ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది. తన ప్రజలైన మనలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించే దేవుడుగా ఉన్నారు. కష్టాల్లో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? బలహీనతల్లో ఉన్నావా? దేవుడు నిన్ను వెలుపలికి రప్పించే దేవుడుగా ఉన్నారు. దేవుడు నిన్ను నడిపించేవారుగా ఉన్నారు. తన ప్రజగా నీవు ఆయనకు అప్పగించుకున్నప్పుడు నీవు ఒక మంచి నిర్ణయం, నీవు ఒక మంచి తీర్మానం కలిగి ఉంటా ఉన్నప్పుడు తప్పకుండా నీకు మేలు జరుగుతుందని చెప్పుట్లో ఎటువంటి సందేహము లేదు. దేవుని మాటలు విను, విశ్వసించు. ఒకవేళ ఇప్పటికే దేవుని కలిగిన వ్యక్తివైతే ఇంకనూ నీ ఆత్మీయతలో బలమైన ఒక మంచి నిర్ణయంతో కూడిన తీర్మానంతో కూడిన జీవితాన్ని జీవించు. ఈ సంవత్సరం తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ మాటలకు మీ ప్రజలకు అందించడానికి కృప చూపినారు నాయనా. మీ వాక్కును పంపి బాగు చేయ దేవుడు తండ్రి. మీ ప్రజలను సంతోషముతో ఉత్సాహధ్వనితో వెలుపలికి నడిపించి మీరు గణపరచబడే దేవుడు. ఈ దినచర్యలో తండ్రి చేయుచున్న పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడై ఉండమని, మీ ప్రజలకు మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.